The year 2025 marks 1000 years of which major historical achievement of Rajendra Chola I? 2025 సంవత్సరం నాటికి రాజేంద్ర చోళ I సాధించిన ఏ ప్రధాన చారిత్రక విజయానికి 1000 సంవత్సరాలు సూచిస్తుంది అంటున్నారు. సో దిస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ క్వశ్చన్. Coronation as Chola Emperor, completion of Brihadishwara Temple, maritime expedition to Southeast Asia, shift of capital to Tanjavur. ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి coronation as Chola Emperor. సో ఇన్ ద ఇయర్ 1025 రాజేంద్ర చోళ I ఏం చేస్తారు అంటే ఆయన నార్థన్ మిలిటరీ ఎక్స్పిడిషన్ చేస్తారనమాట. నార్థన్ మిలిటరీ ఎక్స్పిడిషన్ చేసిన తర్వాత అప్ టు గంగా రివర్ వరకే వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ సక్సెస్ఫుల్ అయ్యి అక్కడ ఏవైతే గంగా వాటర్ ఉందో అవి గోల్డెన్ పాట్స్లో తీసుకొచ్చి సౌత్లో ఉన్న రివర్స్లో సౌత్లో ఉన్న వాటర్ ట్యాంక్స్లో ఆ వాటర్ని గంగా వాటర్ని మిక్స్ చేస్తారు. అంటే దిస్ ఈజ్ హిజ్ విక్టరీ. ఇది ఆయన విక్టరీని సూచిస్తుంది. అంటే నేను నార్త్ వరకు వెళ్ళి విజయం సాధించుకొచ్చాను అని. సో ఈ 1025 ఇయర్లో ఆయన చోళా డైనాసిటీ యొక్క క్యాపిటల్ని తంజావూరు నుంచి గంగైకొండ చోళపురం అనే ఒక ప్లేస్కి షిఫ్ట్ చేస్తాడు. ఏంటి గంగైకొండ చోళపురం అంటే ద సిటీ ఆఫ్ చోలాస్ హూ హ్యాస్ కాంకర్డ్ ద నార్త్, హూ హ్యాస్ కాంకర్డ్ ద గంగా ఏరియా. సో అందుకే దానికి ఆ పేరు గంగైకొండ చోళపురం. గంగైకొండ చోళపురం. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆయన గంగైకొండ చోళీశ్వరం అనే టెంపుల్ని కూడా నిర్మిస్తాడు. అదేంటి? ఇట్ ఈస్ అ బృహదీశ్వర టెంపుల్. అది లార్డ్ శివాకి డెడికేట్ చేశారనమాట ఆ టెంపుల్ని. సో దిస్ గంగైకొండ చోళీశ్వరం టెంపుల్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. అండ్ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి గంగైకొండ చోళపురం అనే ప్లేస్కి ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ ప్లేస్ చోలాస్ డైనాసిటీస్ యొక్క క్యాపిటల్గా 250 సంవత్సరాల వరకు అదే సిటీ చోలాస్కి క్యాపిటల్గా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద గంగైకొండ చోళపురం అండ్ గంగైకొండ చోళీశ్వరం టెంపుల్. అండ్ ఇది ఎవరు నిర్మించారు అంటే రాజేంద్ర చోళ I. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద గంగైకొండ చోళపురం. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈయన ఈ క్యాపిటల్ని నిర్మించి 1000 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇది హిస్టరీలో ఒక పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ లాగా మనకి చాలా ఇంపార్టెంట్.